వెల్కమ్ టు కీ కలర్స్. కమల్ అభిరామి లిప్ కిస్ సీన్ థగ్ లైఫ్ సినిమాకు హాట్ టాపిక్ గా మారింది. చాలా మంది అలా ఎలా ముద్దు పెట్టుకుంటారండి అని నోళ్లు నొక్కుకుంటున్నారు. వాళ్ళ అభ్యంతరాలు ఏంటి అంటే ఏజ్ గ్యాప్. ఇది కుళ్ళుతో చేస్తున్న విమర్శే అని సులువుగా చెప్పొచ్చు. ఎలానో తెలుసా? డోంట్ మిస్ దిస్ టిల్ ద ఎండ్. కమల్ హాసన్ అభిరామి మధ్య థగ్ లైఫ్ సినిమా ట్రైలర్ లో లిప్ లాక్ సీన్ ఒక ఫ్లాష్ లా మెరిసింది. దీంతో అందరూ ఆ సినిమా ట్రైలర్ విజువల్స్ లో కనిపించిన అద్భుతాలను మర్చిపోయి వీళ్ళిద్దరూ మూతి ముద్దులు ఎలా పెట్టుకుంటున్నారో అని చర్చని ప్రారంభించారు. ఆ చర్చలో ప్రధానంగా కనిపిస్తున్న అంశం ఏజ్ గ్యాప్. కమల్ హాసన్ వయసు 77, అభిరామి వయసు 41 సంవత్సరాలు. అంటే వీళ్ళిద్దరి మధ్యన దాదాపు 29 సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉందన్నమాట. దీన్నే ప్రధానంగా ఎత్తి చూపించి ట్రోల్స్ చేస్తున్నారు. కానీ సోషల్ మీడియా ట్రోలర్స్ కు తెలియని విషయం ఏంటంటే కమల్ అభిరామి మధ్య లిప్ లాక్ సీన్ ఇదే మొదటిది కాదు. 20 ఏళ్ల క్రిందట మరో సినిమాలో కూడా ఇలాంటి సీన్ ఉంది. కమల్ అభిరామి 2004లో విరుమాండి అనే సినిమాలో కలిసి నటించారు. తెలుగులో పోతురాజు అనే పేరుతో విడుదలైంది. ఆ సినిమాలో కమల్ అభిరామి మధ్య ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయి. కమల్ అభిరామి మధ్య వచ్చిన ఏజ్ గ్యాప్ ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు. వీళ్ళిద్దరూ 20 ఏళ్ల క్రిందట తమిళంలో విరుమాండి అనే సినిమాలో జంటగా నటించారు. అప్పట్లో కమల్ హాసనే స్వయంగా ఆ సినిమాకి దర్శకత్వం కూడా వహించారు. తెలుగులో పోతురాజు అనే పేరుతో ఈ సినిమా విడుదలయ్యింది. మరి అభిరామితో ఈ సినిమాలో కమల్ హాసన్ కి చాలా ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయి. లిప్ కిస్ సీన్ కూడా ఉంది. అప్పుడు అందరూ ఎంజాయ్ చేశారు. కమల్ హాసన్ వయసు ఎంత, అభిరామి వయసు ఎంత అని ఎవరు అడగలేదే. మరి ఇప్పుడు అదే ఏజ్ గ్యాప్ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు? I was born in 1983. Shoot pannadu 2003. I turned 20 on the set. అప్పట్లో సోషల్ మీడియా లేదు, ఇప్పుడు ఉంది. అదే తేడా. పాత్రల మధ్య కిస్సే కానీ కమల్ అభిరామి మధ్య కాదు అని మణిరత్నం క్లారిటీ ఇచ్చారు. నిజానికి ఓ క్రియేటర్ గా ఆయన చెప్పింది నిజమే, కానీ ఎవరు పట్టించుకుంటారు? ఈ లిప్ కిస్ సీన్ వివాదంపై అభిరామి స్పందించారు. ఈ సీన్ ను తాను ఇష్టపూర్వకంగా చేశానని, చిత్ర నిర్మాతల నిర్ణయాలను గౌరవిస్తానని చెప్పింది. ఆమె పూర్తి సినిమా చూసిన తర్వాత ప్రేక్షకుల అభిప్రాయాలు మారతాయని, ఈ అంశంపై అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదని అన్నారు. దర్శకుడు మణిరత్నం అవసరం లేకుండా ఒక్క ఫ్రేమ్ కూడా సినిమాల్లోకి రానివ్వరు. ఇది కమల్ అభిరామి మధ్య రొమాన్స్ కాదని, థగ్ లైఫ్ సినిమాలో 2 పాత్రల మధ్య రొమాన్స్ అని, ఎందుకు అలా ప్రైవేట్ గా చూస్తారని ఆయన అడుగుతున్నారు. దీనికి సోషల్ మీడియా మేధావుల వద్ద సమాధానం లేదు. నిజానికి సీనియర్ హీరోల లిప్ కిస్లు అనేవి కాస్త ఉంటుంది. అందుకే ఎవరు అలాంటి ప్రయోగాలు చేయరు. కానీ ఇటీవల ట్రెండ్ మారుతోంది. సీనియర్ తారల మధ్య లిప్ కిస్ సీన్లు తెలుగు, తమిళ సినిమాల్లో అరుదుగా కనిపిస్తాయి. కానీ కొన్ని సందర్భాల్లో కథాంశం డిమాండ్ చేస్తే తప్పదని భావిస్తారు. బాలీవుడ్ హీరోలు కూడా ఈ విషయంలో నియంత్రణ పాటిస్తారు. తెలుగులో సీనియర్ నరేష్, సీనియర్ హీరోయిన్ ఆమని కలిసి చందమామ కథలు సినిమాలో లిప్ లాక్ సీన్ లో నటించారు. ఈ సన్నివేశం ఆ సమయంలో చర్చనీయాంశం అయింది. కథ డిమాండ్ చేస్తే లిప్ లాక్ సీన్లలో నటించడం తనకు అభ్యంతరం లేదని, ఈ సన్నివేశం కథలో భాగంగా సహజంగా ఉందని ఇద్దరు సమర్థించుకున్నారు. ప్రస్తుతం కమల్ ప్రారంభించిన ట్రెండ్ చూస్తే సీనియర్ హీరోలు కూడా లిప్ లాక్ సీన్లలో నటించడానికి ఇక వెనకాడే అవకాశం లేదని అనుకోవచ్చు. కథలో భాగంగా వచ్చే ఇలాంటి సీన్లు సినిమా సక్సెస్ కు కారణమవుతాయి. కావాలని అలాంటి సీన్లు పెట్టించుకుంటే మాత్రం బోల్తా పడతాయి. ఇంతకీ మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ కీ కలర్స్.